మీరు లెక్క ప్రకారం జాబ్ కార్డ్స్ ఓన్లీ 6గురికే అంటే ఆ టైంలో 6 మంది ఫీల్డ్ అసిస్టెంట్ పక్కన పెట్టుకొని మాట్లాడితే 6 మంది అంటే ముందు ఒకసారి కూడా మేము వచ్చినాం మా కానీ మా ఇల్లు వాకి చూడని అర్థమయ్యారు అది ఎన్ని రోజులు అంటే సార్ చెప్పండి ముందు ఇప్పుడు ఇది ఇల్లుది పరిస్థితి ఒకటి, రెండోది మీ అందరి దగ్గర ఆధార్ కార్డులు అయితే ఉన్నాయా? అది మీ ఇబ్బంది లేదు. ఎవరైనా లేవాలంటే ఎంతమంది పిల్లలను చూసుకోవాలి మనకు గవర్నమెంట్ ల్యాండ్ ఏదైనా చుట్టుపక్కల ఉన్నాయా? ఏమి లేవు. గ్రామాల్లో కూడా కావాలి. ఆమె అంటే ఆమె వేరే ఊరు నుంచి వచ్చింది. మీరు ఎప్పుడు వచ్చారమ్మా? అంటే ఉన్నారన్నారు సార్ వాళ్ళ కాదనట్లేదు సార్. మధ్య మధ్యలో కొన్ని గ్యాప్స్ ఉన్నాయి సార్. అంటే డిజైన్ ఏదన్నా ఎగ్జామ్షన్ దేవుడు అది అవతల పక్క సార్. కొంత మిగిలిన ఈ బిట్టు వరకే సార్, ఇల్లులు కట్టినంత వరకే సార్. ఈ ఇల్లులు వచ్చే పక్క అయితే పక్క కట్టినాయి కదా. వెనక్కి వచ్చి లాంగ్ షాట్లు కావాలి. ఇవన్నీ ఉన్నాయి. ఊళ్ళో ఇంట్లో ఉన్నారా మాట్లాడటానికి? ఇది ప్రైవేట్ పైప్ లైన్ కూడా ఎక్స్టెండ్ చేయలేదు సార్. అంటే హౌసెస్ కూడా ఏం లేదు, ఎక్స్టెండ్ చేస్తాం. ఒక 2-3 ఇష్యూస్. ఇప్పుడు ఆధారు కొంత ఇది ఒకటి మీరు నోట్ చేసుకోండి. మనం స్టేట్ లెవెల్ అంటే డిస్ట్రిక్ట్ లెవెల్లో ఇలాంటివి ఇష్యూ వచ్చినవి అన్నీ కంబైన్ చేసుకుని ఒకేసారి యూఐడీకి రాస్తాం. దట్ ఈ విధంగా ఉన్నాయి, మనకు ఆధార్ నెంబర్ ఐడెంటిఫై చేయలేకపోతున్నాము, వాళ్ళే ఏదో ఒకటి ఫెసిలిటీ ఇవ్వగలగాలి. లేదంటే డీసీ ఆధార్ ఆయనతో డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్తో మాట్లాడుతున్నాం. ఈ 15 మందికి మీరు ఇప్పుడు ఇచ్చారంటారా? ఇది ఇప్పుడు ఈ ఆధార్ నెంబర్స్ ఇప్పుడు ఇచ్చారంటారా? ఆల్రెడీ ఇప్పుడు ఆధార్ నెంబర్ ఉన్నది. ఇప్పుడు దుర్గ గారు కానీ లక్ష్మయ్య, వెంకటేశ్వర్లు, కొండమ్మ ఎవరైనా ఉన్నారా దీంట్లో? చెప్పండి. దుర్గ కొండమ్మ రేషన్ కార్డులు కాడ బ్రేక్ అయింది, గవర్నమెంట్ మారింది, ఇవన్నీ చేయించాం అనమాట. తర్వాత వీళ్ళందరూ ఏంటంటే ఇప్పుడు ఈ ఇల్లు ఉందనుకోండి, వీళ్ళ అమ్మది ఇది వీళ్ళు అక్కడ వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చినారు. అక్కడ కూడా భూమి లేక అందరూ ఇరుక్కొని ఉన్నారు. వాళ్ళు ఒక 21 కుటుంబాలు ఉన్నాయి సార్. వాళ్ళకి కూడా ఇదే ప్రాబ్లం. హౌస్ అంటే అప్పుడు నిర్మించిన ఇల్లు లేదు. ఈరోజు విజిట్ చేసి ఉన్నాము, వాళ్ళందరితో కూడా ఇంటరాక్ట్ అయి ఉన్నాము. ఒక 5-6 విషయాలు దృష్టికి వచ్చినాయి. అంటే లాస్ట్ ఒక 2-3 నెలల నుంచి కూడా కొంత ఆధార్ కార్డు ఇప్పించడంలో డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫు నుంచి ప్రయత్నం చేస్తున్నాము. కానీ మనం అనుకున్నట్టు అంత ఒక ప్రోగ్రెస్ అయితే రావట్లేదు. అంటే రకరకాల ఇష్యూస్ ఉన్నాయి. ఇక్కడ ఆధార్ కార్డు ఇచ్చినప్పుడు అది కొద్దిగా లాంగ్ ప్రొసీజరు. మనకు లేట్ రిజిస్ట్రేషన్ ఆఫ్ బర్త్ చేయించిన తర్వాతనే మళ్ళీ ఆధార్ కార్డు ఇవ్వగలుగుతున్నాము. సో అది ఇంకొక గట్టిగా ఒక క్యాంపెయిన్ మేట్లో మనం ముందుకు తీసుకెళ్తాము. అన్ని డిపార్ట్మెంట్స్ అందరినీ కలుపుకొని తీసుకెళ్తాము. అదేవిధంగా వేరే ఒక 2-3 విషయాలు కూడా దృష్టికి తీసుకొచ్చి ఉన్నారు. ఒకటి హౌసింగ్ సంబంధించిన సమస్యలు ఉన్నాయి. రెండోది మనకు ఉపాధి హామీ సంబంధించి చాలామంది పనికి అయితే ఇక్కడ నుంచి ఐదర్ ఇంట్రెస్ట్ చూపించట్లేదు, లేదంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మనం ఇవ్వలేకపోతున్నాము. ఈ విషయానికి ప్రతి ఒక్కరికి అంటే ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో అందరికీ కనీసం జాబ్ కార్డులు ఇచ్చి పని కల్పించినట్టు ప్రయత్నం చేస్తాము. మూడో విషయం ఏంటంటే హౌసింగ్ సంబంధించి చాలామంది గుడిసెలో ఇళ్ళు ఉంటున్నాయి. దీనికి ఫస్ట్ నేను చెప్పిన ఆధార్ కార్డు అదేవిధంగా రేషన్ కార్డుతో లింక్ అయిపోయే ఉంటాయి ఈ హౌసింగ్ సమస్య కూడా. ఎందుకంటే ఆధార్ కార్డు, రైస్ కార్డ్స్ ఉన్నది అయితేనే మనం అక్కడ హౌస్ సైట్ ఎలిజిబిలిటీ వస్తాయి. హౌస్ సైట్ ఎలిజిబిలిటీ వస్తే శాంక్షన్స్ వస్తాయి. సో అది కాబట్టి ఇదన్నీ కూడా లింక్ ఉన్నా కాబట్టి హౌసింగ్ ఏ విధంగా శాంక్షన్ ఇస్తామని కొద్దిగా చెక్ చేస్తాము. ఎందుకంటే అదంతా ఈజీగా సాల్వ్ అయిన ఒక సమస్య కాదు. దానికి ఫస్ట్ ల్యాండ్ సఫిషియెంట్గా ల్యాండ్ చూసుకోవాలి. ల్యాండ్ అవైలబిలిటీ ఏ విధంగా ఉన్నాయి, ఎక్కడైనా మనం ఆల్రెడీ ల్యాండ్ ఇచ్చి అసలు వర్క్ స్టార్ట్ అవ్వలేనా
ప్రాంతం ఏదైనా ఉందా అలా మ్యాప్ చేయగలుగుతామా అది చూస్తాము. అలా ఉన్నట్లయితే ఖచ్చితంగా అక్కడ మ్యాప్ చేసేసుకొని అక్కడ ప్లాట్ ఇచ్చినట్టు ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా ఈ మధ్యలో ఇప్పుడు హౌసింగ్ సర్వే అయితే జరుగుతున్నాయి. హౌస్ ప్లాట్ ఉన్నా సరే లేనా సరే హౌసింగ్ ఎలిజిబిలిటీ ఇన్కమ్ సర్టిఫికేట్ బేస్ చేసేసుకొని హౌసింగ్ ఎలిజిబిలిటీ చేయమని చెప్పి పీడీ హౌసింగ్ గారు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగినాయి. ఆ విధంగా కూడా ఫాలోఅప్ చేస్తాము. ఈ యొక్క 5-6 సమస్యలు, అదేవిధంగా వాటర్ సమస్య కూడా ఉన్నాయి. అంటే ఈ యొక్క ఊరిలో కొంతవరకు సరిగా నీళ్ళు అందించలేని పరిస్థితిలో ఉన్నాము. అది కూడా సాల్వ్ చేస్తాము. సో ఈ యొక్క ఫస్ట్ నేను చెప్పిన 3 సమస్యలు అంటే చాలా కాలం నుంచి ఉన్నాయి. అంటే అంత ఫాస్ట్గా కూడా మనం సాల్వ్ చేయలేము, కొద్దిగా ఇబ్బందులు అయితే ఉన్నాయి. కానీ నెక్స్ట్ ఒక 3-4 నెలలు ఖచ్చితంగా దీని మీద వర్క్ చేస్తాము. ఎంత వీలైన వరకు మన ఆధార్ కార్డులు, అదేవిధంగా జాబ్ కార్డులు, అదేవిధంగా హౌసింగ్ ఈ 3 ఇచ్చినట్లయితే కొంతవరకు మార్పులు తీసుకొస్తామని అనుకున్నాను. థ్యాంక్స్.